తన నియోజకవర్గంలోనే నేను గొప్పలు చెప్తున్నాడు గదా! నేను భూమి ఇప్పించి బస్ డిపోని ఓపెన్ చేపించినని. అదే బస్ డిపోలో కోస్గి బస్ డిపోలో పట్టుమని 10 బస్సులు లేవు. ఆ! నీ పాలన ఎక్కడుంది? ఏముంది? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. నువ్వు ఇంట్లోనే ఓడిపోయినవు. నువ్వు తెలంగాణను పాలించడానికి నీకు అర్హత అనేది లేదు. అంటే కొడంగల్‌కి ఫ్యాక్టరీలు తెస్తాము. యువతకు ఉపాధి కల్పిస్తున్నాము. కానీ కావాలని బీఆర్ఎస్ అడ్డుకుంటున్నారు ఈ ఫ్యాక్టరీలని జెప్పేసి ఒక వాదన వినిపించారు. ఆ! దాని మీద నేను మీరేమంటారు? నేనొక విషయాన్ని చెప్పదలుచుకున్నానేంటంటే, నువ్వు ఫ్యాక్టరీలు ఎలాంటి ఫ్యాక్టరీలు తీసుకురావాలి? హ్మ్. ఇక్కడున్న యువతకు ఇక్కడ డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు ఇవి చేసిన యువతకు అవును. నువ్వెలాంటి ఫ్యాక్టరీలు తీసుకురావాలి అనంటే ఆహ్, వేరేగా తీసుకురావాలి. నువ్వు తీసుకొస్తున్నదేంటి? ఫార్మా కంపెనీలు తీసుకొచ్చు. ఫార్మా కంపెనీల వల్ల ఎలాంటి పొల్యూషన్ అవుతది? తమరే కదా ఎన్నికల ప్రచారంలో ఫార్మా కంపెనీల వల్ల విషము అక్కడున్న గాలి విషమవుతుంది, నీరు విషమవుతుంది, భూమి విషమవుతుందని చెప్పారు. హ్మ్. కానీ ప్రెజెంట్ మీరు చేస్తున్నదేంది? అంటే ఇది ఫార్మా కంపెనీ యువత కోసమా? నీ కుటుంబం కోసమా? నీ అల్లుడి కోసమో, మీ తమ్ముడి కోసమో, మీ అన్న కోసమా? ఇది ఎవరి కోసము? నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే, నీకంత ఇక్కడున్న కోడంగల్ల ప్రజల మీద అంత ఇది ఉంటే, నువ్వు ఎన్నికల ప్రచారంలో ఏమన్నావు? నా చర్మాన్ని వలిసి చెప్పులు కుట్టినా గూడా కోడంగల్ రుణాన్ని తీర్చుకోలేనన్నావు. మరి అలాంటి రుణాన్ని తీర్చుకోలేనని ప్రజల మీద విషాన్ని ప్రయోగిస్తావా?